గైస్ వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ ప్రొడక్షన్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. నా బర్త్డే రోజు మాత్రం చాలా మంది నాకు విషెస్ చెప్పారు. చెప్పిన ప్రతి ఒక్కరికి నన్ను ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తున్న ప్రేక్షక దేవులందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీస్సులు నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఆశీస్సుల వల్లనే నేను ఇవాళ ఈ పొజిషన్ కి వచ్చిన. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ప్రొడక్షన్ వీడియోలలో చాలా ఫన్నీ అండ్ క్రేజీగా మేము వీడియోస్ తీస్తున్నాం కదా. తీస్తున్నంత సేపు మేము ఎట్లా అంటే ఇంకెట్లా తీయాలని చెప్పేసి మేమైతే చాలా ట్రై చేస్తున్నాం. చేస్తూ మీకు వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తున్నాం. మీరు కొంచెం కామెంట్స్ పెట్టండి, అంటే ఇంకా ఎట్లా చేయాలి, ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి కామెంట్ పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు మీరు ఎవరి క్యారెక్టర్ దేనికి సెట్ అయ్యారు, ఏ క్యారెక్టర్ వాళ్ళు బాగా చేస్తారు అనేవి మీరు ఇంకా కొంచెం కామెంట్ పెడితే నెక్స్ట్ తక్కువ చేసిన వాళ్ళు కూడా అమ్మ నేను ఇంకా నెక్స్ట్ టైం బాగా చేయాలని చెప్పేసి మీ కామెంట్ రూపంలో మాకు బూస్టింగ్ వచ్చి డెవలప్ చేసుకోవడానికి స్కిల్స్ అవకాశం ఉంటది. సో తప్పకుండా మీరైతే ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే స్క్రీన్ మీద మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ గంటను కూడా గట్టిగా ప్రెస్ చేయండి. వెంటనే మర్విన్ వీడియోస్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ప్రొడక్షన్ ని కూడా చేసుకోండి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. అగో మళ్ళీ ఎడిపోతాను. ఎడిపోతా నీకెందుకే ఊరికి ఎడిపోతాను అనుకుంటా. మంది కట్టినాడు నువ్వు కట్టినాడు ఓన్ భయం అని నీకు చెప్పాలా? ఇంతంత తిని అవతల పడితే అయిపోయిందా? మరి ఏం చేయాలి? మంది కట్టినాడు నువ్వు కూడా ఇట్లా అంటావు. నన్ను గడ్ల బూరిగాని తీసేసినట్టు తీసేస్తారు. అనకపోతే ఏం చేస్తారు చెప్పు. మొన్న పంచాయతీలా బరం గుంజుకోతే దేవుడు అని బరం తీసుకొని వచ్చినావు. ఇక నీకు పనద్దు పాటద్దు, నువ్వు తాగుడు బంద్ చేయవా? ఇల్లు సంవత్సరం గురించి ఏం పట్టింపులద్దా? గంత మంది ఇజ్జత్ వేయింది. నాకు మాత్రం లేదా మౌనిక. మొన్న వాళ్ళు తిడతా అంటే నాకు పానమైనట్టు అనిపించింది. గనికనే పెద్దనాన్న 20,000 అడిగినా ఇత్తనన్నాడు. పోయి తీసుకున్న దాని పోతానా, నువ్వేమో తిట్టబడితే నన్ను. మీ పెద్ద బాపు 20,000కు 3 రూపాయలు 4 రూపాయల వడ్డీ ఎత్తాడు. అవసరమా? ఇంట్లో బంగారం ఉన్నది, బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెడితే రూపాయి వడ్డీ తీసుకొచ్చుకొని పైసలు కట్టుకుందాం. ఎందుకు తీ మౌనిక మళ్ళీ నీ బంగారం తీసుకుపోవడం? ఇక అదైనా అప్పే ఇదైనా అప్పే కదా. ఇక గివ్వే వెనక ముందు ఆలోచించకుండా అడిగేస్తావు. ఏమో తీ మౌనిక, ఇప్పుడైతే 20,000 తీసుకొని వస్తా. ఒక 10,000 మంది ఆ సిటీలు అయితే కట్టు. ఇంకో 10,000 ఉంటే 5,000 తాగుడు బత్తే అవుతాయి. 5,000 ఇంట్లోకి అవుతాయి. ఇక నువ్వు నేను పనికి పోవాలి మౌనిక. నేను కూడా తాగుడు బంద్ చేస్తా. మొన్న అందరికి అట్లా నన్ను తాగుబోతాడు అని నా ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. ఈ ఊళ్ళో ఎవ్వరితో మాట తినలేదు చిన్నప్పటి నుంచి వెళ్ళి. తాగి తిరిగినా కావచ్చు కానీ మొత్తం అందరు తాగుబోతాడు అంటాడు. నాకు చచ్చిపోయినట్టు అనిపించింది మౌనిక. గనికనే పెద్దనాన్న 20,000 అడిగినా ఇత్తనన్నాడు. 3 రూపాయలు 4 రూపాయలు తక్కువనా, రూపాయి తక్కువనా? కొద్దిగా ఆలోచించి అడిగాయి. సరే మరి నీ ఇష్టం కానీ. పోయి కమ్మలు చదివి పెడతా. సరే నువ్వైతే చెప్పండి రెడీగా పోదాం. అగో వెళ్ళిపోతాను పేరెంటానికి పోతాను. నేను పొద్దుగాలేసి తల స్నానం చేసి దీపం పెట్టినా. నువ్వే స్నానం చేయలే, పోయి స్నానం చేయిపో. సరే నేను చేస్తా కనుకో చెప్పనైతే కానీ జల్దీ. తాళమయ్యావా? ఓ నువ్వు సంపాదించి పెట్టిన లచ్చలని ఇంకా దానికి తాళం వేసిరా. మళ్ళీ ఏం పాడుపడ్డాయి గదే ఉప్పులు పప్పులు. ఓ దొంగతనానికి ఎవడన్నా నచ్చినా గానీ ఇంకా పాపం లేవని మనకే చదివిపోతున్నాడు. సంవత్సరానికన్నా ఏదానే ఉప్పులు పప్పులు కూడా తీసుకుపెట్టాలి ఉంటారు నీకు ఎవరికనే చేసిరా. నీ అసంటోటి దాపరం అవుతాడు ఏడలేడు. అయ్యో రామశంకర బట్లన్నీ పోతాయి. ఐదారు రోజుల కాంచెల్లి మిషన్ గీయాలి వచ్చింది. రేపత్త చెల్లె రేపత్త బావా అని గీయాలి వచ్చిండు. ఈ మిషన్లకు ఉన్నది గిరాకీ. గిటాను ఒక దిక్కు నేర్పుతాను అంటే గిటాను కూడా కొత్తన్నారా? వాళ్ళది కూడా కొత్త గురుగున్నదన్నారు కాదే వాళ్ళ దాంట్లో బురదుంటే 4 వీలర్ మిషన్ తెచ్చిల్లు మరిపెళ్ళి రావిది. వీళ్ళు కూడా వచ్చిరుగా ముందుగానే. అబ్బో పరదలు ఆడికి జరుపుకున్నారు. గీడేత్తా అగో మన పక్కకి ఎత్తాందే పొల్లా. అటేమను ఓ చెల్లె ఈడయ్యకురా మా వాటిలే మందమైనాయి కాదురా తల్లి. అయ్యో అంత జాగున్నది కాదే అన్న, అటు పోసుకోపోయి ఇల్లు. అక్కడ దాకా మాయ ఉన్నాయి. వాడిని అర్ధరాత్రి అంటే మరి పిలిచింది కాదు ఈయన పోసిండు. వాడే ఎందుకు పోసినవరా నాయన, మా ఎండతలు ఎవరా అని నేను చెప్తాను. నువ్వు వచ్చి సందులు నేస్తావు. అదంతా కంపును అంత కంచెలెక్కు ఉందన్న, మంచిగా లేదు. అన్ని రాళ్ళు రప్పల పెండ బిండ అంత ఉంది. అందుకనే వీడేత్తన్నా. ఇటు కూడా గట్లే ఉండరా 2 రోజులు వాడిని తిప్పల పడి కోసింది. నువ్వు కోసుకొని వేసుకోవాలరా చెల్లి అటు. అదంతా వేసిరు కదా నాకు నేర్పుకోరాదు రే. ఏమైతుంది? మాయే మందం అవుతుంది కదా తల్లి, మ్యాచర్ రాదు. ఇంకా ఇలా నీ ఏడంటే కుప్పే పోషిస్తావా? కోసినట్టు
అబ్బా ఇప్పటికే లేట్ అయిందన్న మాది వారం రోజుల కిందట కోసే వడ్లు ఇప్పుడు కోసినాం ఏం అవసరం లేదు మాకు ఎండు 2 రోజులు అటు ఇటు అంటే అవే ఎండుతాయి. నీకేం చెప్పాలి చెల్లి ఇప్పుడు ఏమన్నా అంటే బదనాన్ని చెప్తావు నువ్వు మనుషులను అంతే కానీ ఏం లాభం లేదు. ఏందన్న ఎట్లా మాట్లాడతావేమే రోడ్ అంతా నీ ఒక్కంది అయినట్టు ఎత్తనవేందన్న. అరే అద్దు తల్లి గట్టి వేసుకోపాడు తొలి మొఖాన్ని వేసుకోపోతా అదంతా కంపెట్న ఉన్నది ఏందేమో మీరు నీదే రోడ్ అయినట్టు ఏ పడుతుంది నీ పిల్లలకి. అరే నా ఏమన్నా మీ అన్ని 11 ట్రాక్టర్ల వడ్లయింది అంత కొడితే 4 ట్రాక్టర్ల వడ్లేనే మీరు అట్లా నేర్చుకోవాలి అంత కంపు ఉన్నది. అంటే మాట పోద్ది మూట పోద్ది అన్నట్టే కానీ నీ సలాక్ ధనం చూపిస్తాను అంతేనా? ఏం చూసినన్నా ఏమో ఈ 2 సందులు 7 చనిపోతాను నువ్వు ఎత్తాను నువ్వు పోసుకోరా అంత లేదా జాగా ఆడికిడికి అన్ని పరదలు ఏనేత్తి ఇంకేది పోసుకోరి. ఏ అద్దు తీసేళ్ళమ్మా నువ్వు పట్టుకేసుకోపో. తీతి అని ఒక్కదాన్ని వేసి గిట్ల గదరాయిస్తారు ఏంది పెళ్ళమ్మ వాడు. అరే ఒక్కదాని అయితే ఇప్పుడు నిన్నేమన్నా మాత లేవు గట్ల అంటావేంది? సరే మళ్ళీ అట్లే ఎత్తాను వచ్చి అలుగు చల్లిందా నీ పెళ్ళ వీడికి వచ్చి అలుగు చల్లి ముగ్గు గిట్ల పెట్టిందే ఇంత నున్న వేసిందని మాట్లాడుతున్నావు ఏ వాళ్ళు వాటి వేసుకునేదనే అట్లా ఇప్పుడు ఆమెతో ఏం వెళ్ళిపోతావు ఇప్పుడు వెళ్ళి పెట్టుకుని అందుకు వచ్చినట్టు ఆడదిక్కు 6 రోజుల సంది ట్రాక్టర్ మిషన్ రాయి అనంగి వచ్చిండు వచ్చిన దాన్ని బట్టి ఏదో పోసుకుంటా అంటే వీళ్ళు ఇదంతా సాపి చేసినామని మాట్లాడతారు. మాకు ఎరికేది దీని సంగతి అంతా ఎరికేది రాళ్ళు ఇంకా వాళ్ళు చూడు ఆడికిడికి రాళ్ళు మళ్ళీ ముందుగా చెడ పోసుకుంటారు జాగాపుకుంటారు ఎవరికి వాళ్ళు జాగాపుకుంటారు మరి వెనకొచ్చిన వాళ్ళు ఏడవాలి ఎట్లేవో అన్నా మేము సాపి చేసి ఎత్తావు నువ్వు పర్దాలు ఎత్తావు నువ్వు పోసుకోరాదు వాట్లు ఏమో రోడ్ మొత్తం వీళ్ళకి పట్టున్నట్టు ఎత్తాలు ఇది ఇక్కడ చక్కడ దాకా మీ మామ పోయించు మీ మామను మీ సాగతే పోయించు లాడికి పోసిరిపో మా సాగత మా మామ ఏంది అన్న జరగ నీళ్లు అన్నం అన్న తెప్పి రాదు ఎండెట్నో కొడుతుంది. అబ్బా అయ్యో రైతక్కకు చెప్పినా ఆల్రెడీ ఇప్పుడు ఆ రత్నాకర్ కూర్చుంది కదా ముగ్గుల మీద ఆ మూల పక్క పొంటి వాళ్ళ పక్క పొంటి ఆ రాళ్ళు పెట్టిందట ఆడ పోయి సరే జర మంచిగా పోయి పొడుగుతా పోయి పరదలనే పొడుగు పోసుకుంటా పోతా. పరద కాదు రోడ్డు మీదనే పరదలేవు. సరే మళ్ళీ కుప్పకు పోసిన అంటే మళ్ళీ నేర్పాలంటే ఇబ్బంది. అరే నువ్వు నేర్పుడు కూడా అవసరం లేదా పార పట్టకుంటే నీకు నున్నగా పోసేస్తాడు అసలు పల్సగా ఎండేటట్టు. సరే నువ్వు పోయి ఒక దున్నుకున్నాడే అంతే. సరే సాంబయ్య పోసిన కానీ పోయాలనా అదే సాంబయ్య పక్క పొంటి రత్నాకర్ ఉన్నాయి కదా రత్నాకర్ పక్క పొంటే పోయి ఆడుంటే నీకు రైతక్క కనిపిస్తుంది. ఈ మనిషి పరదలే అంటే పరదలు ఎందుకే రోడ్డు మీద వద్దాం పా అంటాడు రోడ్డు మీద ఏమని పోతాడు ఇదంతా చిత్తడేనాయే షీ నా మాట ఏంటాడు ఇక ఎటు పోతాటే అటు పోతాటే ఇటు పోతే ఇంటికాడ ఉన్న ఈ అక్క ముక్క ఒక్క పరద అయితే తెచ్చిన ఏందో ఈ ఫోన్కి ఇప్పుడే అల్లా. హలో హలో చెప్పు ఆ రాళ్ళు పెట్టినావా రోడ్డు మీద మరి బండి ఎత్తాంది ఈ ఏడవో ఈ పరదలొద్దంటే మన్నొద్దంటే ఇగో వీళ్ళు ఈడ నన్ను ఏడ సానిస్తారు ఆడికిడికి పరదలు చాపుకున్నారు అటు నన్ను అటు గునిపిస్తారు ఒకదాని చూసి ఇటు నన్ను ఇటు గునిపిస్తారు. ఎవరు ఇంకెవరు రత్నాకర్ అన్నోళ్ళు అది నుండి మొత్తం ఆడికిడికి పరదలు చాపుకున్నారు. ఆ బుజ్జి గీడడ మొత్తం నడు అని ఒక్కటే గద్దరి ఎవట్రి. అవునా ఆయన ఒక్కడే పోసుకుంటాడు నా రోడ్డు వెళ్ళిపో. ఆ రోడ్డు మొత్తం నేను గట్టినే మాట్లాడినా నువ్వు తెచ్చుకొని పోసుకోగానే అద్దన్నా నువ్వు పరదలు చాపుకోగానే అద్దన్నా మేము సాపు వేసుకున్న కాడికి వచ్చి నువ్వు తీసుకుంటానని వదిన గునిపిస్తాంది. నేను ఒక్కదాన్ని చూసిర్రు కథ ఇట్లా పడితే అట్నే మాట్లాడతారు. నువ్వు అటేనా పోతే మరి కోపిస్తావా ఇంకా అన్నీ కూర్చొని ముచ్చట పెడతానవా? అరే అంతా మొత్తం దిగబడుతుందా? సరే తొందర పట్టుకొని రా వీళ్ళు నన్ను ఒక్కదాన్ని చూసి ఆగం చేస్తారు. నువ్వు దాన్ని వచ్చి మాట్లాడదు. సరే నీ అత్త నాకు ట్రాక్టర్ వచ్చింది కానీ నేను కత్తా నాకు నీ మొహం మాకు అట్లా చెట్టున్నాయిలే ఏంటి మాకు 2-3 టిప్పుల చెట్టు మాకన్నాడు అట్లా మేము ఏం చేయాలి అదే ఉన్నా గమ్మతి ఇప్పుడు ఏమైతుంది మాకు అట్లా చెట్టు ఉన్నాయి కిరాయి పరదలే కదా మేము ఇస్తాం అంతే. కిరాయి పరదలేండి పరదలు పంపిద్దామంటే వాళ్ళు ఆడికి ఆపుకున్నారు. అన్న మంచిగానే ఉన్నాను నాకు కోపం రాలేక మరి అట్లేదా ఇంకా అంటే నా పరదాలు తీసిపోతావా నువ్వు అబ్బా అబ్బా నీకు సలాగుతాను సలాగుండు ఇక నేను చూసి నైస్ ఉంటాను నువ్వు గమ్మతున్నావు రోడ్డు మొత్తం నీది కాదు నేను కూడా పోసుకోవద్దా సాదు నేను పరదాలు వేసుకున్నా అంటే ఎవరన్నా పోసుకుంటారా ఇక్కడ నేను మప్పిస్తావా వేసుకున్నావు నువ్వు
నువ్వు గమ్మత్తున్నా వేసిన పోయి పడతాలుకున్నాయనే నువ్వు అటు పోసుకున్నావు ఆగన్నా నువ్వు ఎందుకు అరే లొల్లి అద్దా నువ్వు జరగన్నా గమ్మత్తున్నావు అదే మనము కోపం మంచి కాదు జరగన్నా జరా ఏడబత్తావు ఏడబత్తావు నీ దండం పెడతా ఆగా జరా అట్లీస్ట్ అరే జరిగే ఏంటి జరుగు ఇక నా మీదకి వెళ్ళి పని పోనీ నా మీదకి వెళ్ళి పని నా మీదకి వెళ్ళి పని అరే అరే ఏడబోతావా నువ్వు లేనా అరే ఇక్కడ పోసుకుంది పడితే ఎటు పోసుకుంటారే నేను వేసిన పడతల కచ్చం పోసుకోవాలి పోసుకోవాలి ఇక మేమే పోతాం పోసుకోవాలి మీ టౌన్ ఎక్కడ పోసుకోవాలి అరే ఇక్కడ పోసుకోవే నువ్వు ఇక్కడ పోసుకో అరే ఇది అన్నట్టు దుక్కుతాను ఏందక్క మొత్తం రోడ్ల మీద పోతారా వాళ్ళు వ్యవసాయమా పెద్ద మనిషి చేస్తుడు తెల్లారు లేచిపోవుడు రోడ్ల మీద చిలకలలో పోసుకోవాలి ఇగో కాదు సావద్దు నీకంటే కోపం వస్తుంది కానీ ఇవి నా వాట్లు ఇవి నీ వాట్లు నేను ఏడ నేర్పాలి నువ్వేడ నేర్పుతావు సాగా చెప్పు ఇక నువ్వే ఒకసారి కాదే కొంచెం అటు ఇటు పోసుకోవచ్చు కదా అంత ప్లేసే ఉండే రోడ్డు మీద పోతే అచ్చపోయే బండ్లకు ఆటంకం కాదా అనే సాగదు మొత్తం ఎందుకు పోతావు సరే ఎట్లయితే అట్లే కానీ నేర్పుకోవాలి ఇక మరి ఏం చేస్తావు పోసుకో అన్నాను వట్టిగానే గరం కాకు ఆ డబ్బా మాదా నేర్పుకోవాలి మీరు నేర్పుకున్నాకనే నేర్పుకుందాం తీయ గండం నువ్వు ఏలేదానే పారా అబ్బాయి మర్చిపోయి వచ్చినాయ్యా నీకు చెప్తే అర్థం కాదు పాడ తెచ్చే తెలియదా నీకు అబ్బాయి నేర్పు ఏమో ఇది తెలివి మా చెల్లె నువ్వు బతకవలసిన దాని చెల్లె నువ్వు ఎంత అయినా కానీ నీ అంత సెలక్తాను అందరికి ఉన్నట్టే అంటే నిజంరా నా తోడు దాన్ని చూసి నేర్చుకో ఎట్లా చేస్తాందో ఏవారం ఆయనతో టిప్పు తెచ్చాడు ఓపిపో బా వాళ్ళు ఇస్తా అనుకుంటా నేర్పు మంచిగా నేర్పరా ఏం కాలే మౌనిక ఏందే కొన్ని మంచి లేపు కొన్ని మంచి లేపు ఏంది గడ పట్టుకుంటా ఆగు ఏడు మౌనిక మంచి మంచి కాలుకి ఏమైంది వాటిలో పడి మెత్తగానే ఉండే అట్లా కాదు పిల్లగా ఏమో అంటే అన్నట్టు అంటావు తమ్మి నువ్వు మెల్లగా పోవా అట్లా ఆటో నిలబడి అట్లా సైడ్ చేసుకొని పోవాలి కానీ ఏందక్క మెల్లవేది ఆటో గీడి దాకా వస్తుంది మీరు రోడ్డు ఎక్కడ వడ్లు నేర్పుతారు ఎక్కడ ఎట్లా పోవాలక్క అరే చూసుకుంటే వాళ్ళ తమ్మి నాలుగే తిరుగుతుంది వాడు తాగినట్టున్నది తాగినట్టున్నదట మీరు ఏడిపోతారు మీరు వడ్లు తాకపోతారా వడ్లు ఆగు కాదు నీకు గిడ కళ్ళు కనిపిస్తలే అంత రోడ్డేనే అట్లా ఆటో పోయినాక రాకపోయినావు నిమ్మలంగా అరే ఆటో ఏడ కాపించిండా నాకు మీరు ఇక్కడ రాకపోతారు ఏడు దాకా పోతారే సగం పోసుకున్నావు సగం రోడ్డు ఉన్నది సగం లేకపోతారా మీ వడ్లు మీరు రోడ్ కట్టం వేసి వడ్లు అడ్డం పోసిరు కట్టెలు పెట్టరు బండలు పెట్టరు ఇంకా తాగుపోతాను నమ్మగాని చెప్తారు మీరు నా కాలీలో కొట్టి నువ్వు వచ్చి నాకు దాకా నా కాళ్ళకి దెబ్బ తాకింది తాకింది నాతో తాకింది నీకు కట్టే ఒక్క నిమిషం కాదు ఈ వడ్లలో పడితే గంతగానే తాకిందా మౌనికను ఏదో సార్ నువ్వు బయట చూడు తెలుస్తుంది మీరు కావాలని యాక్షన్ చేస్తాంది ఇగో ఏడ మీ మీద కత్తదని చదువుకుంటాను వచ్చా అయ్యా మరి వడ్లలో పడితే కాలు దెబ్బ తాకుతుందా గిన్నెలో పడితే దెబ్బ తాకుతా అదే సరే ఒత్తుకపోతే మీరు బల ఎత్తరేంది ఫస్ట్ లేచి అడుగులే నువ్వు కాలేసి మీదకి లాట్ పిల్లను అయ్యో రామా మౌనిక నువ్వు కావాలని అట్లా
మళ్ళీ వీళ్ళందరూ కూడా అంటే ఏదో లొల్లి పెట్టుకున్నట్టే ఉన్నది. బండి మీరు నువ్వు పక్కదాకా వచ్చి గుంజుకుంటా రోడ్డు మీద కొట్టుకుంటారా ఏంది వీళ్ళు? ఏమైంది మౌనిక కుంటుతాను ఏందో చూడు రోజు నీకు ఎత్తరా ఒక బండలు కట్టలు అమ్మా ఇటు బట్టలు కట్ట సగానికి ఎత్తరా చెప్పు. ఏం చెప్తాను? ఏమైంది? ఏం కాలేదు ఏం లే అని మీ అంటే పొల కుంటుతాందే. ఏమవుడు ఎక్కడిది ప్రశాంత్? ఇగో ఆటో అట్లా పోతాంది, వీళ్ళు బండి మీద మరి ఎటు పోతాలో ఈ పోడు మరి పొద్దుగా ఏమన్నా ఆగిండో మన్నో కథ వడికి వచ్చిన ఆయన అట్లా పడ్డారు. ఆయన అవరా తావుడు ఎక్కడదన్నా ఈ వద్ద ఏడు దాకున్నాయన్నా బండిలో అక్కడ దాకా పెట్టారు. ఆటో పాడుగానే ఆటో అక్కడి నుంచి వచ్చింది. ఎట్లా వస్తానన్నా చెప్పన్నా? ఆటో పోయినాక కత్త అయిపోదా మరి? ఆటో పోయినాక ఎట్లా వస్తానన్నా నువ్వు గమ్మ చెప్పు. ఈ రోడ్డు సగంకి ఎక్కువ పోతారా వాటి ఎక్కడన్నా? నీకు తెలుసు కానీ పెద్ద మనిషి నువ్వు కూడా ఇట్లా పోతావానే? సగానికి ఎక్కువ కాదే వాడు తాగి సొల్కుంటా వస్తాడు. ఆటో వస్తాను కనిపి ఇంత పొద్దుగాలు ఎవడన్నా తాగుతారా? తాగుడు పాడుగా తాగి ఏమన్నా అంటే ఊకే వాడి మీద తాగిలని అజ్జెత్తాలు. అరే అట్లా కాదే, ఆటో అటు పోయినప్పుడు వీళ్ళు ఆగచ్చు కదా. ఈ సందులోకి వెళ్ళి అచ్చికిలో వాడు అవసరం వీళ్ళకు? మీరు ఎప్పుడు మీదే ఆలోచిస్తారే, మంది ఏం పట్టించుకోరు. ఆగచ్చు కాదు, రోడ్డుకి ఎక్కువ పోతారా అనే సగానికి ఎక్కువ పోసిళ్ళు. వాళ్ళు ఎట్లా పోతారా మందిగా? మళ్ళీ అట్లా అంటావు ప్రశాంత్. ఒక్క ఏంటి 2 వీలర్ పట్టే అంత ఉన్నది. ట్రాక్టర్ వస్తే ఎట్లా పోవాలి, లారీ వస్తే ఎట్లా పోవాలి, స్కూల్ వ్యాన్లు వస్తాయి, బస్సులు వస్తాయి, బర్రెలు వస్తాయి. అరే ఎవరు చావాలి వాళ్ళు పోసుకోవాలి. కళ్ళాలు లేవా మీ పొలాలు లేవా ఆడ పోసుకోవాలి. నీకు తెలివే అనే పెద్ద మనిషి నువ్వు కూడా మళ్ళీ నేర్చుకుంటావు వీళ్ళతోటి. మళ్ళీ అట్లా అంటున్నావు ప్రశాంత్ నువ్వు. కానీ ఈ వానకాలం దినం పొలాలు వానకాలం మొత్తం దిగబట్లే పొలంలో పోతే బురదలు పోయి ఉంటాను. ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల కానీ రోడ్డు మీద పోతారు కానీ ఇన్ని రోజులు లేవా వానకాలాలు? ఇన్ని రోజులు నడవలే అనే పొలాలలో మరి? అరే అప్పుడు ఇన్ని రోజులు వానలు కొట్టలేదు అనే? అరే అప్పుడు వచ్చారో చూసుకొని పోసేది. ఈ గొడ్లు చల్లకుండా ఈ గొడ్లు మొత్తం బుక్కబట్టే. ఇప్పుడు గొడ్లు అంటారు. గొడ్డు బుక్కుడు వల్ల అవిటి కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అవి కూడా బొద్దు ఉప్పి సత్తాయి మీరు చేయబట్టి. మరి ఏడ పోసుకోమంటావయ్యా? మరి మేము బుక్కం అనే ఇవన్నీ. ఇప్పుడు ఏడ పోసుకోవాలి కాదే, కళ్ళంకు కింది కోసుకోవాలి ఆనే పోసుకోవాలి. అరే వెనకట్లెక్క నువ్వు అన్నట్టు చేత కోస్తాను కిందికి కోసి కళ్ళం అడుగు నేర్పుకుందాం. కళ్ళం అడుగు కోసుకోవాలి. ఇప్పుడు వరి కోసం మిషన్ పొలం అంతా కోస్తుంది, కళ్ళం అడుగు మనుషులు కోసుకోవాలి. కాలు దిగబడతానే ప్రశాంత్. ఎట్లా కొంచెం ఆలోచించవా రైతు గురించి కూడా? ఇప్పుడు ఆమె పని చేసుకుంటేనే బతకటోడు, వాడైనా ఏమైనా. ఇప్పుడు ఆమె కాలు ఇరిగింది, ఎవరు చేస్తారు ఇక వాళ్ళకు? ఇరిగిందని ఈయన నిర్ధారిస్తాండి. మరి ఇంతవరకు అంబులెన్స్ ఫోన్ చేసిలా, ఓ డాక్టర్ చెప్పి ఆమెకి ఏమైనా ట్రీట్మెంట్ చేద్దాం అనేది లేదు. ఇన్నవారా నీకు కూడా బండి నడిపేటప్పుడు సోయి ఉండేదారా? ఇట్లా సైడ్ point రావాలి, ఆటో వచ్చినప్పుడు ఆగి మెల్లగా పోవాలి. కానీ ఆటో వల్లనే నువ్వు వల్లనే వడ్లనే రోడ్డు వల్లనే మందల్లనే ఎట్లా నడుతున్నారా బండి? అరే చూసుకుంటేనే వచ్చిన ఇప్పుడు ఇక్కడ సందేడు ఉన్నది చెప్పు, ఇక్కడ దాకా పోసిరు వడ్లు ఎట్లత్తా? ఏ ఆగు సచ్చిన పాముకి సాగు దెబ్బలు అన్నట్టు తాగినట్టు తాగి వచ్చిన నన్ను ఇడిచిపెట్టి ఎంత పొద్దుల తాగిండ నాకు తెలియకుండానే. నాకు తెలియదా అయ్యా? ఇయ్యాల పొద్దుగల నిన్న దాకానే పంచాయతీ అయింది, ఇజ్జత్ వేయింది, బర్రె గురించి అప్పుల గురించి బయటపడ్డాం. ఇజ్జత్ వేయింది అని చెప్పి ఇంటి ఉన్న బంగారం బ్యాంకు పోయి పెట్టచ్చి రూపాయి పైసా మితి తీసుకొచ్చుకుందాం, సిటీలను కట్టుకుందాం అంటే ఇప్పుడు నన్ను కళ్ళంలో ఎత్తేసి రత్తిగా ఇంకా బండ్లను అడ్డం పెట్టే చెప్పు. మనుషులు చావనియ్యా పోసుకోగానే నేనేం అద్దంటలేను, అడ్డం పెట్టుకుని అట్లా చేస్తారా? ఇప్పుడు నా కాలు నాకెవరు పెడతారా, సిటీలో ఎవరు కడతారు చెప్పు ఇక? నడి వడ్డలకి లచ్చుకుంటా బాట లేదా గడ్డకెళ్ళి పోతే ఏమైంది? ఏ సాలు అంతే ఇప్పుడు ఏడబెట్టుడు అవుతుంది అని చెప్పి మళ్ళీ తప్పించుకోవడానికి చూస్తారు. అబ్బా ఏం ప్లాన్ నీది? మహిళా సంఘం పైసలు నేను కడతానా ఇప్పుడు మీరు కడతారా అనే కాడికి వచ్చిన ముచ్చట. ఇప్పుడు గిల్ల మహిళా సంఘం దేనికి మళ్ళా? అగో ఇప్పుడు ఏమంటాను చూసినావా? నేను ఆమె అవస్థతో బాధపడి అడుగుతాడు, మళ్ళీ గిల్ల మహిళా సంఘం తెచ్చుడు అవసరం అనే గిల్ల? ఆమె అంటుంది కదా నేను పైసలు ఎట్లా కట్టాలని. నేను ఆపద చెప్పుకున్న మహిళా సంఘం సిట్టి గురించి బ్యాంకులో కొత్తగా బంగారు కమ్మలు కూడా ఇప్పుడు ఎన్నడో వేయనేమని ఏం చేయాలో చెప్పు. నీకు తెలియదు అనే రత్నాకర్ అన్న సుదర్శన్ వాళ్ళ కొడుకు మొన్న ఎట్లా చచ్చిపోయిండే? హుజరాబాద్ నుంచి వస్తా అంటే బండి మీద రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ల వడ్డు పోతే వానికి ఏడ కనబడ్డాయి వడ్లు. ఆ వడ్ల మీకు జారి అడ్డం పడితే తలకాయ వాళ్ళకి. నీకు తెలిసిన ముచ్చట నేనే మళ్ళా. అరే కవర్ లేకుండా చిన్న రాళ్ళు పెట్టినాం ప్రశాంత్. చిన్న రాలే అన్న, టైర్లు ఎక్కుడుతో స్కిడ్ అయ్యి రోడ్డు మీద పడతారు, తలకాయలు పలుగుతాయి. అయ్యో నువ్వు బాగా చెప్తాను ప్రశాంత్, మరి నువ్వేడ పోసినావు వడ్లు? నువ్వు పోసుకుంటలేవా రోడ్ల మీద? నేను రోడ్ల మీద పోసినట్టు చూపెడతావా ఏనన్నా? గవర్నమెంట్ 12,000 రూపాయలు ఇస్తుంది, కార్యదర్శిని మాట్లాడిపో ఒకసారి పోయి. అరే నీకు 4 ఎకరాలు కళ్ళాలు చేపించుకుంటలేరా? కాదండి 4 ఎకరాలు కట్టుకున్నావు నీ పొలం కాడ. నాకున్నదే ఎకరం వల్ల 10 గుంటలు కళ్ళానికే పోయినా ఎకరమా 2 ఎకరాల 10 గుంటల 20 గుంటలే కాదు. పానం పోయిన తర్వాత పానం ఇస్తారానే?
ఎన్ని ఎకరాలు పెడతా పానం ఇప్పుడు ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి మొత్తం తీయమంటావా మరి? రోడ్ల మీదకి వెళ్ళి తీయాలి, కార్యదర్శి గెలవాలి, పాస్బుక్లు పెట్టి బెడ్లు కట్టించుకోవాలి. అరే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వబట్టే మీకేమైతుంది? రోడ్ల మీద పోసుకుంటే మందిని చంపుదామని చూస్తారు. ఇక కడకని పోసుకున్నావు అంత రోడ్డు కడకేడున్నాయి, నువ్వు చూడే రత్నాకర్ అన్న కడకేడున్నాయి. మళ్ళీ నీ మాట్లాడుతున్నావు వాళ్ళ సైడ్ మాట్లాడినట్టు వాళ్ళు. అరే కాదే కళ్ళలో పోతే వర్షం పడితే ఆగమైపోతానే వాటిలో ఒక 2 రోజులు అయితే ఈ రోడ్డు మీద ఎండుతాయని. మీ బాధలు మీకే ఉంటాయా? మీరు పట్టించుకోరు ఎవరి గురించి కూడా. ఇల్లు మంది పానాలు లేనికే ఉన్నారు. నా పానం పోతుంది, నా పరిస్థితి ఏందో చెప్పుని దాన్ని. అప్పుడు సర్పంచ్ ఏమనుకుంటా పోతాడు, ఇప్పుడు ఈయన వచ్చి నేను సాల్ చెప్పవాలి. చెప్పురా ఏడ రైతులు 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 నాగం చేస్తారు. మరి రైతుల బాధలు ఏందని చూస్తే వాళ్ళ పానాలు చేయాలని చూస్తారా, వాళ్ళ పానాలు పోగొట్టాలని చూస్తారా? ఈ రాళ్ళు పండ్లకి ఎత్తారా? పొద్దు ఆరగాలం కట్టని చేస్తే వాన పడితే అంత తడిచి కర్రె పడబట్టే రైతులైనా కావాలి. నేను రైతులను కూడా ఆడ జావులు ఈడ జావులు అంటలేను. అరే ఓ దారి ఉంటది, ఒకడు 2-3 కలిసి బెడ్ లెక్క పోసుకొని కళ్ళ లెక్క వేసుకొని దాని మీద పోసుకోవాలి. గవర్నమెంట్ అన్ని తీర్లు అందరికి అన్ని రైతులను ఒక్క తీరులో చూస్తే ఈ బాధలు ఉంటాయి, ఈ సచ్చులు ఉంటాయి, రోడ్ల మీద పోసుడు ఉంటది. కరెక్ట్ చిన్నకారు రైతులు అందరినీ ఒక్క తీరులో చూడాలి అంటారు. మీరు పేరుకు మాత్రం రైతే రాజు, రైతే దేశానికి ఎన్నేముక ఇవన్నీ మాటలలో పేపర్లలో చూస్తాను. నేను రైతును కాదా అనే రైతు కాడికి వచ్చరికి ఏం అందుతుంది ప్రశాంత్? తెల్ల బట్టలు వేసుకొని నున్నగా పోగానే అయిపోయినా వెనక రైతులు ఎంత భయపడతారు. ఇలా ఓటు ఏమైనా వచ్చినోడు మరి వాళ్ళ బాధలు ఏందని కూడా చూడాలి. చూడరు, అప్పుడు కనబడరు రైతులు, ఇప్పుడు కనబడతారు కదా. అరే ఎవ్వరు చూడు, రైతులు వడ్లు పోతారు, రాళ్ళు పెడతారు, చంపుతారంటే మేము చంపాలని చూస్తామా? మీరు చంపాలని చూస్తాలని అన్ననా? నేను రైతును కదా, నీకు తెలియదా అన్న? నాకు 4 ఎకరాలు ఉన్నాయని నీకు తెలుసు కదా. పోయిన సంవత్సరం నా ఎన్నైనాయి? 200 బత్తాలు ఎత్తే మోపుకే తెల్లారితే ఎత్తే అనగా కళ్ళం చేసిన దాంట్లో నిలబడి ఎంత ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయినా ప్రశాంత్, మరి రైతు బాధ నీకు తెలుసు కదా. తెలిసే నేను ఏమంటున్నా, కార్యదర్శి దగ్గరికి పోయి ఇప్పటికైనా ఓ బెడ్ పోసుకుందాం, దాని పైసలు కట్టియాలంటే వాళ్ళు కట్టిస్తారే. ఇట్లా రోడ్ల మీద పోసుడు ఇది కరెక్ట్ కాదు. ఒకటి చెప్పన్నా ప్రశాంత్, నువ్వు చెప్తావు, నువ్వు చెప్పేది మంచిగానే ఉంది. కార్యదర్శి దగ్గరికి పోతాం, ముఖం తెల్లగా బట్టలు తెల్లగా అని మాట వచ్చినోనికేమో పని చెప్పనైతుంది. వెనకబడి ఉంటాడు చూడు రైతు, ఆన్ని ఎవ్వరు దేకడు. నువ్వు ఇప్పుడు అంటావు అక్క, మీ ఇద్దరు రాలి రేపు పొద్దున మీ పాస్బుక్లు పట్టుకొని రాలి, నేను చేపిస్తా. అరే అందరం కలిసి ఒకసారి పోయి కార్యదర్శి కలుద్దాం. కాదు ప్రశాంత్, రైతు అన్నమో రామచంద్ర అని ఏడతాను ప్రశాంత్. అరే నేను రైతును కాదా అనే? నువ్వు రైతువే. వాడు మ్యాచర్ రాలేదు ఎండబెట్టు రోడ్డు మీద పోయాని వాడు అంటాడు. ఆడికి పోతే ఈడికి అతను రోడ్డు మీద వడ్లు ఎందుకు పోసినామని వీళ్ళు అంటారు. అసలు రైతు అంటాడు సావాలన్నా బతకాలన్నా ప్రశాంత్? రైతే బతకాలి అని రైతును ఏమంటలేను. ఇప్పుడు ఆ పొల్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు గాచారం మంచుకోండి, రెక్కో కాలు ఇరిగింది కావచ్చు, ఏమన్నా పానం పోతే ఎట్లనే? పానం పోవాలని మీరు రాళ్ళు పెడతారా అనేకన్నా? రాళ్ళు పెట్టద్దు, ఏమన్నా పోసుకుంటే బందుపోటు పోసుకొని పొద్దున నేర్పుకోవాలి, సాయంత్రం పూట దగ్గర అనుకోవాలి. ప్రశాంత్ నువ్వు అన్నది కూడా నిజమే. రాళ్ళు పెట్టి చేయడం వల్ల దెబ్బలు లైట్లకు కనబడక పడతారు, తలకాయలు వలుగుతున్నాయి. ఇది ముచ్చట నీవే. కానీ ప్రభుత్వం కూడా ఊర్లో సర్పంచులు కార్యదర్శులు అరే మనందరం పోయి ఒక రోజు మాట్లాడదాం మాట్లాడదాం. నేను ఏమంటాను, ఇప్పటికైనా ఇప్పుడు వచ్చే నెల గ్రామ సభ ఉన్నాయి కదా, అందరం కూర్చుందాం. రైతుల పరిస్థితికి ఇదే, మా కళ్ళాలు లేవు. 30 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది, కళ్ళం పెట్టి వెళ్ళి బెడ్ పోసి వెళ్ళి ఆ 30 ఎకరాలలోనే మనం పోసుకుందాం. ఇక రోడ్ల మీద పోతే కూడా ఎవరు చచ్చిపోయినా కూడా ఊళ్ళే మనోళ్ళే, అంతేనా కాదా? మన కడుపు కాలినట్టే కాదు ప్రశాంత్, కాదా అన్న? వీళ్ళు ఒకరు చెప్పినట్టు మనకి ఏదద్దే. ఇప్పుడు ఇదే లేనిది సరే, దానికి ఆశ్రమం మంచలేదో మనకు ఆశ్రమం మంచలేదో వడ్లు పోసినాం కావచ్చు. ఇప్పుడు కాలుకి ఏమైందో స్కానింగ్ ఎక్స్రే తీయించుదాం. దాని బాధలు మనం ఎందుకు పడదాం? ఇక మేమైతే తప్పులు ఇవ్వడం పసంది పోసింది మా తప్పు. స్కానింగ్ తీపి బుజ్జి, డాక్టర్ దగ్గర ఏడేడ ప్రాబ్లం ఉన్నా మంచిగా చెప్పు. చూసుకుంటుంటే కాలుపుతుంది, ఎక్స్రే స్కానింగ్ స్కానింగ్ లేదు. నేను పంచాయతీ పెడతా రేపు పొద్దుల, మీరు అడిగి రారి. ఇప్పుడు మీరు ఆపదికి మీరు చూపెడతారు. ఇప్పుడు 4 రోజుల పొద్దు కాళ్ళు నొప్పుతారు ఉండాలి. నేను ఆ 4 నెలల సిటీలు ఎవరు కడతారు? ఏంది బుజ్జి మళ్ళీ పంచాయతీ అంటాను? నీకు పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే పంచాయతీ కావాలనా? పంచాయతీలో పోతే నీకు ఏమైతే తెలియదా? నిన్ను ఎగెత్తారు, వాళ్ళని ఎగెత్తారు, 2 పైసలు ఒడగొడతారు. జవనాథులు అంటారు, అదే అంటారు. 1,00,000 రూపాయలు పెట్టుకుంటావా? ఇప్పుడు వాళ్ళు ఏదో స్కానింగ్ తీపిస్తానంటారు కదా, స్కానింగ్ తీపిలక్క మన సిటీలో ముచ్చట ఎట్లా? నేను 4 నెలల పొద్దు ఇంటుంటే రేపు నువ్వు సిటీలో ఎవరు? ప్రశాంత్ నేను ఒక్కటి చెప్తున్నా, నీకు నిజంగానే డాక్టర్ 4 నెలల పొద్దు కనుక రెస్ట్ ఉన్నాను అనుకో, నేను 1 నెల జరుగుతుంది తీపిడి నాకు తర్వాత ఇంకేంది మరి ఇంకేందిగా? అరే మనది మనం కూర్చొని మాట్లాడుకోవాలి. పంచాయతీలో పోతే సమస్యలు సాల్వ్ కావు. బర్రెకు దిగేస్తారు పెద్ద మనుషులు ఎరికేనా? ఇప్పుడు పోవుడు తోటే 50,000 జవన తీర వాళ్ళ మీద అంటారు, పెట్టుకుంటా 50,000. ఇగో ఇప్పటికైనా ప్రశాంత్ మేము ఎందుకు ఒక్కొక్క నెల భరిస్తానం అంటే ఆ రాళ్ళు వేసుడు మా తప్పే అంటాను. తప్పే అది. దాని వల్లనే ఆయన నెల నేను నెల భరిస్తాను సిటీకి. ఒకవేళ ఇరిగిందంటే వాళ్ళు చెప్తే అది భరిస్తాం మేము, అది కాదంట్లో
ఒకవేళ మందులతో తక్కువ అవుతుందంటే దేవుని దయ వల్ల అది మంచిది. మంచిది. ఈమె పెద్ద మనుషులు అటు ఇటు పోతే ఆమెకే నష్టం, మరి మేమైతే ఏం చేయలేవు. పెద్ద మనుషులో పోయేలేదు బుజ్జి, నా మాట కాదని నువ్వు పెద్ద మనుషులో పోతే మాత్రం మళ్ళీ నువ్వే లాస్ అవుతావు చెప్తానా. అరే వాడు ఎవడన్నా ఎగేసి పెద్ద మనుషులో పిలిపిరా వాళ్ళేంద్రా వీళ్ళేంద్రా అన్నారు అనుకో, నువ్వు పోయిన అనుకో మంచిగా ఉండే చెప్తానా. వాళ్ళు స్కానింగ్ చేపిస్తారు, అని ఉంటే నెల పైసలు కట్టిస్తారు, నువ్వు సపరేట్ ఉండు అంతే. ఇక ఏదో గాచారం పాడు గాను మన వడ్లు ఎండుతాయని ఆశతో కొంచెం ఇటేయడానికి నేర్పినాం కానీ మనం గడ్డెందుకు నేర్పుతాం, బట్టలు ఎందుకు పెడతాను. నువ్వు అన్న ఇప్పటికైనా కొంచెం మందం ఉన్నా పర్లేదు, 2 రోజులు లేట్గా ఎండుతాయి కావచ్చు, కానీ దగ్గరకు వస్తే ఏమి లేదు. ఇప్పుడు మనం చూసి మళ్ళీ మనం తప్పులో పడద్దు. 2 రోజులు 3 రోజులు లేట్గా ఎండిన మంచిది కానీ కొంచెం మందం అనుకోవాలి. రాళ్ళు వెల్కమ్ టు మర్విన్ ప్రొడక్షన్. మర్విన్ ప్రొడక్షన్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఈ చిత్రం తీయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన. చాలా మంది రైతులు రోడ్ల మీద వడ్లు పోస్తుర్రు. వడ్లు పోయడమే కాకుండా రోడ్ పై దాకా వడ్లు పోసి రాళ్ళు, కట్టలు, రప్పలు అన్నీ పెట్టడం వల్ల వచ్చిపోయే ప్రయాణికులు నైట్ టైంలో కానీ డే టైంలో కానీ చూసుకోకుండా ఆ రాళ్ళు ఎక్కి బండి స్కిడ్ అయ్యి తలకాయలు పలిగి చనిపోయిన అవకాశాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా కూడా కార్లో వెళ్తూ ఉండగా ఒక ఫ్యామిలీ మొత్తం బండి మొత్తం పల్టాయించి కార్లో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయారు. సో చాలామంది రైతులు ఏమంటారు అంటే, మరి మా బాధలు ఎవరు అర్థం చేసుకోవాలి, మేము ఎక్కడ పోసుకోవాలి అంటారు. మీరు కూడా కొంచెం ఆలోచించండి. వచ్చే పోయే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం. వడ్లు ఆరబోసుకోవాలి, రోడ్ల మీద అద్దనట్లేదు, ఒక సైడ్కి ఆరబోసుకోవాలి. రాళ్ళు రప్పలు కట్టెలు పెట్టి ప్రమాదాలకు గురి కాకండి. ప్రమాదాలకు గురి అయిన కుటుంబాలు నాశనమై తల్లిదండ్రుల శోకం చెప్పరాకుంటున్నది. రీసెంట్లీ శనిగారు వాళ్ళ మా దోస్తు వాళ్ళ కుటుంబం 4 వాళ్ళు మరణించిళ్ళు. వాళ్ళ ఆత్మ శాంతించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీసినాం. దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను, రోడ్ల మీద వడ్లు ఆరబోసుకోవాలి, కానీ రాళ్ళు రప్పలు పెట్టి ప్రమాదాలకు గురి అయ్యేటట్టు కనుక వడ్లను పోయకుండా వీలైతే మీ కళ్ళాల కాడ పోసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వీలు కానీ ఎడలనే రోడ్లపై వెళ్ళి ఒక సైడ్కి వెళ్ళి దయచేసి దండం పెట్టి చెప్తున్నాం మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.